హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇంకా ఈరోజు మీతోన ముగ్గు షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ లేచి ఇంటి ముందల ఊడ్చి మాపు పెట్టేసి ముగ్గును వేస్తున్నాను. ఫస్ట్ చాక్ పీస్తోనే వేసేదాన్ని. ఇంకా అదంతా బాగా కనిపించడం లేదు అనేసి మళ్ళీ నేను ముగ్గుతోన వేస్తున్నాను. ముగ్గుతోన అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ వేస్తాను. ఓకే, మరీ అంత రాదు అని ఇంకా లేదు, మరీ పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పడానికి లేదు. మీడియంలో వేస్తున్నాను ముగ్గుని. రౌండ్ పెట్టేసుకొని ఇంకా దిల్ షేప్ లాగా అలా ముగ్గు మొత్తాన్ని వేస్తున్నాను. ఇంకా అర్జున్ వచ్చేసి మమ్మీ ఈరోజు ముగ్గు బాగా వేసావు అనేసి అన్నాడు. ఈరోజు ముగ్గు కొంచెం బాగానే వచ్చిందండి. ఇంకా ముగ్గు వేయడం అయిపోయాక ఇంకా ఇంట్లోకి వచ్చేసి అర్జున్కి బాక్స్కి ఏమో పొటాటో రైస్ చేశాను. ఆలుగడ్డ రైస్ చేసి వాడు బాక్స్కి పెట్టేశాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేశానండి. అర్జున్కి వరుణ్కి దోశల కంటే సేమియా ఉప్మా బాగా తింటారు. కొంచెం వాళ్ళ కోసం అనేసి నేను రిపీటెడ్గా సేమియా ఉప్మానే ఎక్కువ చేస్తాను. ఇంకా అంతే కదండి, పిల్లలు ఏది ఇష్టంగా తింటారో అదే మనం ఎక్కువగా రిపీట్ చేసి తినిపిస్తాము. మనకు కావాల్సింది వాళ్ళు కడుపు నిండా తినడమే కదా. ఇంకా వాళ్ళిద్దరికీ సేమియా ఉప్మా చాలా ఇష్టం అనేసి ఇంకా సేమియా ఉప్మా చేసి వాళ్ళిద్దరికీ తినిపించి అర్జున్కి స్కూల్కి పంపేశాను. అర్జున్ ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా వాషింగ్ మిషన్లోకి చెప్పాను కదా, నేను 2 డేస్కి 1 టైం లేకపోతే 3 డేస్కి 1 టైం అలా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాను. ఇంకా వన్ డే 2 టైమ్స్ అలా వేసేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. వాషింగ్ మిషన్ అయిపోయాక బట్టలు తీసి ఆరేసుకున్నాను. ఇంకా బట్టల పని అయిపోయింది అనేసి ఇంకా మొత్తం ఇంకా అర్జున్ వెళ్ళిపోయాక ఇంకా అంట్లు అవి ఉంటాయి కదండి, ఇంకా కిచెన్ని సర్దేసుకొని ఇంకా అంట్లు మొత్తం తోమేసుకున్నాను. ఇంకా అంట్ల పని బట్టల పని అన్నీ అయిపోయాయి. ఇంకా వరుణ్కి వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం రైస్ తినిపించేసాను. వాడికి తినిపించేసి వాడు పడుకున్నాడు. వాడు పడుకున్నాక ఇంకా నేను వీడియో ఎడిటింగ్ అవి స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ క్యాలీఫ్లవర్ నైట్ చేస్తున్నానండి. నైట్ క్యాలీఫ్లవర్ చపాతీలు చేయమని చెప్పారు. ఇంకా మా వారు చపాతీలు క్యాలీఫ్లవర్ చేయమన్నారు. ఇంకా చపాతీ పిండి తడిపి పక్కన పెట్టేశాను, కానీ అది వీడియో తీయలేదు. ఆల్రెడీ ఒకసారి తీసి పెట్టాను కదా, ఇంకా మళ్ళీ ఏం తీస్తామనేసి నేను చపాతీలది వీడియో తీయలేదు. ఇంకా క్యాలీఫ్లవర్ వీడియో తీస్తున్నాను. ఇంకా క్యాలీఫ్లవర్ని నీట్గా కట్ చేసేసుకొని మొత్తం అంటే ఎక్కువ పురుగులు అవి ఉంటాయి కదా, చాలా నీట్గా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని మొత్తం కొన్ని హాట్ వాటర్ పెట్టి హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ 2 వేసేసి ఒక 10 మినిట్స్ అలా పొయ్యి పైన మరగబెట్టేసి తర్వాత వాటర్ చల్లేసి నీట్గా కడిగేసుకున్నాను. క్యాలీఫ్లవర్ కడిగేసుకొని పక్కన పెట్టేసి ఇక్కడ బౌల్ పెట్టేసి బౌల్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ అక్కడ మిక్సీ తీసుకొని మిక్సీలోకి పల్లీలు నువ్వులు యాడ్ చేశానండి. అంటే గ్రేవీకి చపాతీలు చేస్తున్నా కాబట్టి చపాతీలకి గ్రేవీ ఉండాలి. ఉత్తిగా వాటర్ పోస్తే క్యాలీఫ్లవర్ టేస్ట్ కాదు అనేసి మిక్సీలోకి నువ్వులు పల్లీలు మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ టమాటాలు పసుపు వేసి మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇంకా టమాటాలు మగ్గిపోయాయి. ఇంకా చూసారా టమాటాలు ఎంత మంచిగా మగ్గిపోయాయో. ఇంకా అందులోకి క్యాలీఫ్లవర్ మొత్తాన్ని వేసేస్తున్నాను. చెప్పాను కదా, నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. క్యాలీఫ్లవర్ మొత్తం వేసి ఒక 10 మినిట్స్ అలా మగ్గనిస్తాను. మొత్తాన్ని కలుపుతున్నాను.
క్యాలీఫ్లవర్లోకి ఇంకా కారంని యాడ్ చేస్తున్నాను, సరిపడినంత కారంని వేసుకుంటున్నాను, మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇంకొక 5 మినిట్స్ అలా క్యాలీఫ్లవర్ని ఉడకబెట్టేస్తాను. ఇంకా అందులోకి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా పల్లీల పొడి, పల్లీలు నువ్వులు మిక్సీలో వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కర్రీలోనికి మొత్తం వేసేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉడకబెట్టేస్తున్నాను. మూత తీసేసాను, చూసారు కదా కర్రీ ఉడుకుతుంది. ఇంకా కొంచెం కర్రీ ఉడకాలి, ఇంకోసారి మొత్తాన్ని కలుపుకుంటున్నాను, మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసి మొత్తంని కలుపుతున్నాను. క్యాలీఫ్లవర్లోకి నువ్వులు పల్లీలు వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది, చపాతీలకు చాలా మంచిగా అనిపించింది కర్రీ. ఇంకా కర్రీ మొత్తం ఉడికిపోయిందండి, చూసారా ఎంత మంచిగా ఉడుకుతుందో కర్రీ. కర్రీలోకి ధనియా పౌడర్ మొత్తం మిక్స్డ్ మసాలా వేసి మొత్తాన్ని కలుపుకుంటున్నాను నీట్గా. ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటున్నాను మూత మూసేసుకొని. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి, చూసారా ఎంత మంచిగా ఉడికిందో. గ్రేవీ కూడా బాగా వచ్చింది, పల్లీలు నువ్వుల పొడి వేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. చూసారా గ్రేవీ ఎంత బాగుందో. చపాతీలకి కాంబినేషన్ బాగుంటుందండి క్యాలీఫ్లవర్ కర్రీ, చపాతీలు బాగుంటుంది. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం అయిపోయింది.